అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ ప్రజలందరికీ పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఏదైతే రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ క్రైటీరియా ఏముండాలి, అర్హత ఏముండాలి, మరి ఎవరెవరు ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, మరి అర్హులు ఎవరని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియో తరపు నుంచి అన్నమాట. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట మీకు సంబంధించిన కంప్లీట్ ఇక్కడ వివరాలు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఎవరైతే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అదేవిధంగా బీసీ ఆల్ క్యాస్ట్ కావచ్చు, తర్వాత ఎంబీసీ కావచ్చు, ఇక్కడ బీసీ ఫెడరేషన్ కావచ్చు, అదేవిధంగా మైనార్టీ కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు అనమాట. అందరూ కూడా రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే అర్హులు అనమాట. వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు అందరికి ఉన్న ఒక డౌట్ అనమాట, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, చదువు అర్హత మరి ఎంతవరకు చదువుకొని ఉన్నారని కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. మరి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి అంటే నేను ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందనమాట. అందులో వచ్చేసి అనమాట కంప్లీట్గా లైక్ ఏ విధంగా అంటే పర్టికులర్గా డిగ్రీ చేయన్న, ఇంటర్ చేయన్న యొక్క ఆప్షన్స్ అయితే లేవు కాబట్టి అందరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నో డౌట్ ఫర్ ఇట్ ఆల్. మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలిజిబిలిటీ క్రెడిట్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించి కంప్లీట్గా డెడికేటెడ్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వీడియో చేయడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి. ఆ వీడియో సంబంధించిన లింక్ అయితే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఐ కార్డ్, ఎండ్ కార్డులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెక్అవుట్ చేయండి. వీడియో చూసి మీ మొబైల్ ఫోన్ నుంచి స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.